వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రైతు సంక్షేమమే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య ఉద్దేశమని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ అన్నారు. మంగళవారం గుడిపాల మండలం బస్వాపల్లి పంచాయతీ గుర్రాలమిట్ట గ్రామంలో ఏరువాక కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. నాగలిపట్టి పొలం దున్ని వ్యవసాయ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ధరకు అందించిన వేరుశనగ విత్తనాలను రైతులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను రైతు కొడుకు అయినప్పటికీ సుమారు 40 సంవత్సరాల తర్వాత ముఖ్యమంత్రి చొరవతో నాగలపట్టి నేడు పొలం దున్నడం చాలా సంతోషంగా ఉందన్నారు. మామిడి రైతులు నిరుత్సాహపరచాల్సిన అవసరం లేదన్నారు. గత ఏడాది ₹4 సబ్సిడీ ధర ప్రభుత్వం ప్రకటించిందని, ఈ ఏడాది యుద్ధ కారణంగా ఎక్స్పోర్ట్ నిలిచిపోవడంతో కొంత ఇబ్బందికర పరిస్థితి ఏర్పడిందని, మామిడి రైతులు నిరుత్సాహం చెందాల్సిన అవసరం లేదన్నారు. ఇప్పటికీ ప్రభుత్వం ₹4 సబ్సిడీ ధరను నిర్ణయించిందని, త్వరలోనే వారికి మంచి కాలం వస్తుందని తెలిపారు. రైతులు లేకపోతే ఆహారం అన్నదే ఉత్పత్తి కాదని, దేశానికి వెన్నెముక రైతే అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు. అందరూ ఒకసారి చూడండి. ఓన్లీ ఎమ్మెల్యే మా యోగ గారు ఏనా అన్నా అన్నా జగనన్నా ఒకసారి ఆ చేయి నుంచి ఓకే అట్లా అట్లా మెల్లిగా ఎవరు పోదండి బా ఒకటే పోనీ పక్కన పనిలా ఎవరు పోదండి బా పక్కన పనిలా వెళ్ళిపోయిందా ఓకేనా ఎండ ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు, అలాగే మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆశలతో, మా ప్రియతమ అగ్రికల్చర్ మినిస్టర్ అచ్చెన్నాయుడు గారి సూచనలతో చిత్తూరు నియోజకవర్గం గుడిపాల మండలంలో ఏరువాక కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చాలా సంతోషం. రైతు బిడ్డగా 43 ఏళ్ల తర్వాత ఈరోజు ఈ పొలంలోకి వచ్చి మా ముఖ్యమంత్రి గారి ఒక మంచి ఆలోచనతో రైతు కొడుకైనా ఏ రోజు పొలంలోకి పోలే, అటువంటిది ఈరోజు ఈ అవకాశాన్ని మా ముఖ్యమంత్రి గారు మాకు కల్పించారు. రైతులతో పాటు పొలం దున్నుతుంటే ఆ మట్టి వాసన, ఆ వేరుశనగ వేయడానికి ప్రభుత్వం ఇచ్చిన వేరుశనగ ఎంతో క్వాలిటీగా ఉంది. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో. అయితే ఒకే ఒక మనవి రైతులందరికీ ఏమంటే, ఎప్పుడు కూడా రైతులు నిరుత్సాహపడకూడదు. ఏమన్నా పంటలు ఒక సంవత్సరం అటు ఇటుగా కూడా, ఇప్పుడు మామిడి రాష్ట్రంలో కూడా ముఖ్యమంత్రి సబ్సిడీ ఇచ్చిన దాఖలాలు లేదు భారతదేశంలో. అటువంటిది మన ప్రీతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు పోయిన సంవత్సరం ₹4 ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా పంట వచ్చింది, కానీ యుద్ధం కారణంగా ఎక్స్పోర్ట్ ఆగిపోయి రైతులు ఇబ్బంది పడుతున్నారు. గుజ్జు ఫ్యాక్టరీల వల్ల ఎక్స్పోర్ట్ లేదు అని చెప్పి
రూపాయలు 5 రూపాయల ధర పెడితే మా ముఖ్యమంత్రి గారు ఎమ్మటే 4 రూపాయలు మళ్ళీ ఈ విడత కూడా మామిడి రైతులకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. సో ఈ సందర్భంగా నేను ఫ్యాక్టరీ యాజమాన్యాన్ని కోరుకునేది ఒక్కటే, ఈ భారతదేశానికి వెన్నుముక్క ఎవరన్నా అంటే అది రైతే. రైతుల్ని మనం ఇప్పుడు కాపాడుకోలేకపోతే రానున్న రోజుల్లో రైతులు పంటలు పండించలేకపోతే వ్యవస్థలన్నీ కూడా నాశనం అయిపోతాయి, కరువు కాలం వస్తుంది, రైతన్న లేకపోతే తిండికి లోటు వస్తుంది. భారతదేశానికి అన్నపూర్ణగా పిలువబడుతుంది. ఎందుకంటే రైతులు భారతదేశంలో అన్ని రకాల పంటలు పండించి చాలా సుభిక్షంగా ఉండే రైతన్నలకి ఈరోజు కొన్ని కష్టాలు వచ్చినాయి. అయితే ఏ రాష్ట్రం కూడా రైతన్నల పట్ల మా ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు మొన్ననే చూస్తే తుంగభద్ర దీనికి కూడా వెళ్ళి నీటిని విడుదల చేయడంలో 3 రాష్ట్ర ముఖ్యమంత్రులు, అటు తెలంగాణ ఇటు కర్ణాటక ముఖ్యమంత్రులతో పాటు మన ముఖ్యమంత్రి గారు అక్కడ డ్యామ్ను ఓపెన్ చేయడం కూడా జరిగింది, గేట్లు. అంటే రైతన్నలకి ఎన్ని వేళలో ఏమి కావాలన్నా కూడా చేసే ఒకే ఒక ముఖ్యమంత్రి, అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, అది శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏరువాక ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. నా తరపున, మా ప్రభుత్వం తరపున రైతన్నలకి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.